మారు మనసు పొందాలి. యవనస్తులు ఎవరు చనిపోకూడదు. ఒకవేళ ఎవరైనా చనిపోతే గనుక 100 ఏళ్ళు జీవించిన తర్వాత, ఆయుష్ కాలం అనుభవించిన తర్వాత ఈ లోకాన్ని ముగించాలి అనేది ఈ తైలాభిషేక ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, వందనములు, స్తోత్రాలు నాయన. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వాక్యములో మీరు సెలవిచ్చారు, యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మేము దీర్ఘాయుష్మంతులము కావాలని మీరు ఉద్దేశించారు. అలాగే మేము కూడా దీర్ఘకాలం బ్రతకాలని కోరుకుంటున్నాము. అలాగే మేము దీర్ఘకాలం బ్రతకటానికి మాకు ఒక మార్గమును చూపించారు. మమ్మల్ని భూలోకంలోకి తేవటానికి మా తల్లిదండ్రులను వాడుకున్నట్లుగా, అలాగే మేము దీర్ఘకాలం బ్రతకటానికి మా తల్లిదండ్రులను సన్మానించడమే ఒక మార్గమని మీరు బోధించారు. అందుకొరకై స్తోత్రాలు నాయన. మహిమ పొందండి. యేసు నామములో ఈ తైలాభిషేక ప్రార్థనలో తోడుగా ఉండండి. ప్రతి వారికి దీర్ఘాయువును ప్రకటిస్తూ ఉన్నాను. యేసు ప్రభు నామములో కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొని వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం దీర్ఘాయుష్మంతులము కావటానికి ఒక మార్గం ఏమిటంటే తల్లిదండ్రుల్ని సన్మానించడం. అలాగే మనం భూలోకానికి రావటానికి ఒక మార్గం ఏంటి? తల్లిదండ్రులే. మన తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనల్ని భూలోకానికి పంపించాడు. మనం దీర్ఘాయువు కలిగి జీవించే దానికోసం కూడా మన తల్లిదండ్రుల్ని సన్మానించడమే ఒక మార్గంగా దేవుడు పెట్టాడు. కాబట్టి అందరూ వరుస లైన్లో రండి. మీ అందరి కొరకు సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తాం. నీవు నాలోనుండ నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలోనుండ నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయమొందేదన్, గొల్యాతును పడగొట్టి జయమొందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండ నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండ నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి, గొల్యాతును పడగొట్టి జయమొందేదన్. అభిషేకమ, ఆత్మాభిషేకమ, నాను నిందగొట్టేదన్. నీవు నాలో నుండ నేను ఎలీషా వలె యోర్దానుని విడగొట్టేదన్. ఎన్నో బలమైన కార్యములు చెయ్యగలను, ఎన్నో బలమైన కార్యములు చెయ్యగలను. అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండ నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. ఆహా. నీవు నాలో నుండ నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. దేవదూతల రూపంలో మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకం, అభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండ నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్నవునయ్యా.
నాలోనుండ నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానంతో మాట్లాడే దేవదూతల రూపం మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ. నన్ను దీవెంప నాపైకి, నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ. నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవెంప నాపైకి దిగిరమ్మయ. నన్ను దీవెంప నాపైకి. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకు చావైనా మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, సాగేదా యేసునితో జీవిత కాలమంతా, సాగేదా యేసునితో జీవిత కాలమంతా. యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, సాగేదా యేసునితో జీవిత కాలమంతా. తల్లియు మరచిన, తండ్రియు విడచిన, తల్లియు మరచిన, తండ్రియు విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని వలె సాగేదా, సాగేదా. ఓ నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో